గురుగారు, ఈ అసలు వశీకరణ అంటే ఏంటి? ముందుగా దాని గురించి వివరించండి. వశీకరణ అంటే ఒక మనిషిని చూడడం మీదే ఆకర్షించు. అయితే ఈ వశీకరణ వేరు, చాతబడి అంటే ఏంటి మరి? చాతపడిలో చాతపడి ఉంటుంది, బాణావతి ఉంటుంది, ఇట్లాంటివి చాలా ఉంటాయి. అవన్నీ ఎంత పెద్దదైనా కూడా దాని చాతబడి చేసిన వాళ్ళు కానీ లేదా వశీకరణకి గురైన వాళ్ళు మీ వరకు ఎప్పుడైనా వచ్చారా? తీసే ఉంటాయి, మా దగ్గరికి వస్తుంటారు. నిమ్మకాయలు, కోడిగుడ్లు ఇటువంటి వాళ్ళు. నరదృష్టి ఎలాంటి వారికి తగులుతుంది, అలాగే తగిలితే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? దృష్టి అనేది చాలా పెద్దది. నరదృష్టికి నల్లరాయి కూడా బద్దలైపోతుంటారు. అంత పెద్ద దృష్టి అయినా వాళ్ళ మీద పడకుండా ఉండటానికి కొన్ని వస్తువులు ఉంటాయి మా దగ్గర. గురుగారు, అంజన అంటే ఏంటి? అంజనం వేయడం అంత సులభమా? అలాగే అంజనం దేనికి వేస్తారు, ఏ సమస్య వాళ్ళకి వేస్తారు? అన్ని సమస్యలకి వేయదాన్ని, కొన్ని వీటికి ముఖ్యమైన సమస్య ఉంటుంది. అంటే అది ఎలా చేస్తారు? అది ఎలా చేస్తారంటే శ్మశానంలోకి వెళ్తారు, కాటుకు తయారు చేస్తారు. ఓకే. ఆ కాటుకుని తెచ్చి తమలపాకులు, కోడిగుడ్లు. నిజంగా మనం దేవుడు ఎంత ఉన్నాడని నమ్ముతామో దయ్యాలు కూడా ఉన్నాయని నమ్మాలంటారా? అది మన పక్కలో ఉందని మనం ఎలా గుర్తుపట్టవచ్చు దాన్ని? ఎట్లంటే అమ్మా, కొంతమందికి దెయ్యాలు ఉన్న వాళ్ళకి మీద గట్ట ఉంటాయి. కొంతమందికి సత్యనారాయణ వ్రతం చేసి ఇంట్లో ఉన్న గ్రహాలు పోతాయి. తెలిసిందా? తమిళ వాళ్ళు వచ్చి సత్యనారాయణ వ్రతం చేయరు. తమిళ వాళ్ళు వాళ్ళకి వచ్చి గణపతి హోమం అంటారు. హాయ్, హలో, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ సరిత. అయితే మనం ప్రెసెంట్ అయితే లోపలికి వచ్చేసాం. మనతో పాటు కృష్ణంరాజు గారు ఉన్నారు, కోయరాజుల వారు. వారితో మాట్లాడి మనం మనకున్న ప్రశ్నలని క్లారిఫై చేసుకుందాం. నమస్తే గురుగారు, ఎలా ఉన్నారు? సో సమాజంలో జ్యోతిష్యం అంటే ఒకప్పుడు చాలా భక్తిగా నమ్మేవారు. బట్ ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో అదంతా మూఢనమ్మకాలని అనుకుంటున్నారు. కానీ 99% కూడా చాలామంది నమ్ముతున్నారు. ఆ 1% నమ్మలేని వారికి ఈరోజు మన క్వశ్చన్స్ని క్లారిఫై చేద్దాం. అందులో ముందుగా వశీకరణ. ఈ వశీకరణ అనేది చాలా వరకు ప్రేమించిన వాళ్ళు లేదా మనమంటే పడని వాళ్ళు ఈ వశీకరణ అంటే చాతబడని కూడా వస్తుంటాయి. ఈ అసలు వశీకరణ అంటే ఏంటి? ముందుగా దాని గురించి వివరించండి. వశీకరణ అంటే ఒక మనిషిని చూడడం మీదే ఆకర్షించుకోవడం. ఒక మనిషిని మనం ఇంతకు ముందు కాలంలో ఒక బిజినెస్ బట్టి చేసుకునేవాళ్ళు. ఒక బిజినెస్ వ్యాపారం బట్టి, వ్యాపారం కాని వాళ్ళు వశీకరణ బట్టి చేసుకుంటారు. అంటే దేనికి ఉపయోగిస్తారు ఈ వశీకరణ అనేది? వశీకరణ వ్యాపారం, బిజినెస్ గురించి ఎక్కువ శాతం ఉపయోగిస్తారు. మీరు అన్నట్టుగా పెళ్లి చేసే దాని గురించి ఎక్కువ శాతం అంటే ఇష్టపడే వాళ్ళు మనకి దక్కాలని కూడా వశీకరణ చేస్తున్నారని కొన్ని వీడియోస్ లో చూసాం కదా. కొంతమంది చేస్తుంటారు, కొంతమంది చేస్తారు. ఇప్పుడు కాలంలో వచ్చి ఎక్కువ శాతం వచ్చి బిజినెస్ చేస్తారు. మనకు ఇష్టపడే వాళ్ళు అందరూ వస్తూనే ఉంటారు. మనకు బిజినెస్ అనుకూలంగా ఉంటే మనం అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది మనకు అనుకూలంగానే వస్తుంటారు. అందుకోసం ఎక్కువ శాతం వచ్చి బిజినెస్ గురించి, వాళ్ళ వ్యాపారం గురించి, వాళ్ళ వ్యవసాయం గురించి కూడా చేస్తుంటాం. రైట్. అయితే ఈ వశీకరణ వేరు, చాతబడి అంటే ఏంటి మరి? చాతబడి అంటే ఇందులో 4-5 రకాలు ఉన్నాయండి. కొంతమంది ఒక మనిషి దుష్ట ప్రయోగం అంటారు, ఒక మనిషిని కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు. కానీ మేమైతే చాతబడి అంతా మనకు చెయ్యము. ఎవరికైనా చెడు చేసిన వాళ్ళు ఉంటే విముక్తి చేయగలుగుతాం. ఎంతలా పెద్దదైనా కూడా చాతపడిలో చాతపడి ఉంటుంది, బాణావతి ఉంటుంది, ఇట్లాంటివి చాలా ఉంటాయి. అవన్నీ ఎంత పెద్దదైనా కూడా దాని అష్టదిగ్బంధనలు ఉంటాయి. కొన్ని అవన్నీ కట్టి ఆ దుష్టగ్రహాలని తీసేయగలుగుతుంది. ఒక్కొక్క చాతపడి చేసిన వాళ్ళకి 4-5 చెడులు జరుగుతుంటాయి. ఒకటి కాదు, ఒక 5-6 రకాలు జరుగుతుంటాయి. కొంతమందికి పీడ కళ్ళు వస్తుంటాయి, వచ్చిందా పడుకున్నా కూడా. కొంతమంది హాస్పిటల్కి వెళ్ళినా ఒళ్ళు బాగాలేకుండా హాస్పిటల్గా ఏం లేదని నీకు మంచిగా ఉన్నారంటారు. కానీ ఇంటికి వస్తే వాళ్ళకి ఆరోగ్యం బాగోదు, సుఖం ఉండదు. ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. కారణం ఏంటంటే ఇది ప్రకృతి రీతిలో వచ్చేది కాదు. అది ఆరోగ్య రీతిలో వచ్చేది వచ్చి ప్రకృతి రీతి. మందు మాత్రం మింగితే బాగుపోతుంది. ఏ మందు తిన్నా బాగుపడలేదంటే అది ప్రకృతి రీతి కాదు, నాన్ ప్రకృతి రీతి. అంటే ఈ చాతపడి, దుష్టగ్రహాలు, చెడు, కొంతమంది నిమ్మకాయలు దృష్టి దాటి వస్తుంటారు, ఇటువంటివి ఉంటాయి. ఇంతకుముందు పెద్దల కాలంలో ఎక్కువగా ఉండేవి, ఇప్పుడు సిటీలో తక్కువ, విలేజ్లలో ఇప్పటికీ ఉన్నాయి చాలా దుక్కుల. కాకపోతే ఈ చాతపడి విముక్తి అయితే మేము ఎంత పెద్దదైనా తీయగలుగుతాం. చాతపడి చేసిన వాళ్ళు కానీ లేదా వశీకరణకి గురైన వాళ్ళు మీ వరకు ఎప్పుడైనా వచ్చారా? వస్తూనే ఉంటారు చాలా మంది. మేము వచ్చిన వాళ్ళకి క్లీన్ చేస్తుంటాం. చాతపడి చేసిన వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి విముక్తి చేసి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా. పూజలు ఉంటాయి గురువు గారు వాటి కోసం కూడా? వాటి కోసం చెప్తుంటే అమ్మా, ఎదుటివాడు బాగుపడకూడదు,
అంటే వాళ్ళ విముక్తి అంటే కొన్ని గ్రహాలు వాళ్ళ మించి దిష్టి తీసే ఉంటాయి, మా దగ్గరికి వస్తుంటారు. నిమ్మకాయలు, కోడిగుడ్లు ఇటువంటి వాళ్ళ మించి దిష్టి తిప్పి దిగదూడ్చి దాటించి తీసి మూట కట్టి తీసి పారేసే ఉంటాయి, మంత్రులలో పెట్టి తీసి పడేసే ఉంటాయి. అటువంటి విముక్తి చేస్తుంటాయి. అది చేస్తే వాళ్ళ ఒంటి మీద ఉన్న గ్రహం అనేది వెళ్ళిపోతుంది. సో చాతబడి గురించి చెప్పారు, వశీకరణ గురించి చెప్పారు. ఇందులో భాగంగానే నరదృష్టి. అయితే ఈ నరదృష్టి కూడా మనకి తగిలితే కొన్ని పూజలు చేసుకుంటాము, అలాగే దానికి గురైతే మనకు కొన్ని పూజలు చేసుకుంటాము. అసలు నరదృష్టి ఎటువంటి వారికి పెడతారు? అంటే గ్రహాలు కొంచెం ఏం వింటామంటే మనం ఇలాంటి పూజలు ఏమంటారంటే గ్రహాలు తక్కువ లో ఉండడం వల్ల, డల్ ఉండడం వల్ల నరదృష్టి తగులుతుంది అంటారు. గురుగారు మీరు చెప్పండి, నరదృష్టి ఎలాంటి వారికి తగులుతుంది, అలాగే తగిలితే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, మీది వరకు వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు? నరదృష్టి అనేదమ్మా 4-5 రకాలు. ఎట్లా అంటే నరదృష్టి ఉంటుంది, నరఘోష ఉంటుంది. నరఘోష అంటే వాడు ఇంటికి పోయినా కూడా వీడు జీడి పేరు తెలుసుకొని వాడు ఏడుస్తుంటాడు, వాడు బాగుపడకూడదు అంటనే ఉంటుంది. అదే నరఘోష. నరదృష్టి అనేది ఏంటంటే ఒక వ్యాపారం చూసినా, ఒక దిష్టి అనేది పచ్చ పైరును చూసినా కూడా అబ్బా బాగుంది పండు, ఈ పైరు బాగుందంటే ఆ పైరు కూడా నాశనం అయిపోతుంది. అదే కన్ను దిష్టి. మనకు 10 మంది తినేటప్పుడు కూడా సపరేట్గా తింటారు కొంతమంది భోజనం కూడా. ఆ కొంతమంది 10 మంది తినేటప్పుడు కొంతమందికి అరగదు అన్నం, ఫంక్షన్ ఫుడ్ చాలామందికి అరగదు. అది కారణం ఏంటంటే ఇదే కన్ను దిష్టి అనేది. వ్యాపారం ఒక ఎదుగుదల, అబ్బా ఈ వ్యాపారం బాగుంది అంటే 10 మంది కళ్ళు ఒక రకం ఉండవు కదమ్మా. అటువంటి లెక్క దృష్టి అనేది చాలా పెద్దది. నరదృష్టికి నల్లరాయి కూడా బద్దలైపోతుంటారు అంటుంటారు. కరెక్ట్. నరదృష్టికి నల్లరాయి కూడా బద్దలైపోతారు. మన పెద్దల కాలం నుంచి ఇప్పుడు వరకు మ్యాక్సిమం వచ్చి ఒక ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కాలుకు నల్లతారు కట్టుకుంటారు. అవును, ఎక్కువ శాతం. ఎందుకంటే ఒక శరీరం మీద దిష్టి పడకుండా. ఒక్కొక్కరు ఫంక్షన్కి పోయిస్తే ఎమ్మటే టైడ్ అయిపోతారు. వాళ్ళకి ఇంతకు ముందు కాలంలో అయితే ఎర్ర ముద్ద, పచ్చ ముద్దని, నిమ్మకాయని, కోడిగుడ్డని దిష్టి తీసి పడేసాము. ఉప్పు మిరపకాయ దిష్టి తీసి పడేది. ఇప్పుడు కొంతమంది విలేజ్లలో చేస్తుంటారు కావచ్చు, కానీ టౌన్లలో మ్యాక్సిమం 85% మటుకు లేదు. ఓకే. మీ వరకు నరదృష్టి గురైన వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎలాంటి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడం కానీ, లేదా దాని నుంచి విముక్తి చెందించడం కానీ చేసేవారు? విముక్తి చేస్తామమ్మా. వాళ్ళు ఎంత పెద్ద దిష్టి అయినా వాళ్ళ మీద పడకుండా ఉండటానికి కొన్ని వస్తువులు ఉంటాయి మా దగ్గర. ఆ వస్తువులు మంత్రించిస్తుంటాం. అవి వాళ్ళ దగ్గర పెట్టుకుంటే వాళ్ళు ఏది వచ్చినా కూడా వాళ్ళ దగ్గరికి తగలదు. ఓకే. అంటే ఇప్పుడు మీ వరకు ఇలాగా ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు వస్తారు కదా, మరి ఇక్కడ ఆఫీస్ ఏమో చిన్నగా ఉంది, వాళ్ళు పూజలు కావాలంటే ఎలా? అంటే మీరు వాళ్ళ వరకు వెళ్తారా, లేకపోతే ఈ పూజలు సపరేట్గా ఎక్కడైనా గుళ్ళకి వెళ్ళి చేస్తుంటారా? మాకు పూజ ప్లేస్ సపరేట్గా ఉంటుందమ్మా. ఇక్కడ కాదు, పూజ ప్లేస్ సపరేట్గా ఉంటుంది. ఇక్కడ అంటే ఇది వేరు, మాకు పూజ ప్లేస్ సపరేట్గా ఉంటుంది. మేము వచ్చి వాళ్ళ ఇంటికి ఎక్కువ శాతం వెళ్ళరు. ఇక్కడే చేస్తాం. ఒకవేళ రావాల్సిన పరిస్థితిలో ఉంటే తప్పనిసరి పరిస్థితి, బెడ్ మీద పడిపోయి ఉంటారు కొంతమంది హాస్పిటల్కి పోతే ఏమి ఉండదు. కొంతమంది పక్షవాతాలు, ఈ గ్రహాలు దుష్ట ప్రయోగాల వల్ల పక్షవాతాలు వస్తుంటాయి. ఇటువంటి ప్రాబ్లాలు కొన్ని ఇక అవతల వాళ్ళ ఎఫర్ట్ గురించి మనం ఎందుకు చెప్పాలి, కానీ ఇటువంటి ఎఫర్ట్లు చాలా ఉంటాయి. అవన్నీ విముక్తి చేయాలంటే తప్పనిసరి పరిస్థితి ఉంటే వెళ్తారు. గురువు గారు, అంజన అంటే ఏంటి? ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ చూశాను. అంజనం వేయడం అంత సులభమా? అలాగే అంజనం దేనికి వేస్తారు, ఏ సమస్య వాళ్ళకి వేస్తారు? అంజనం వచ్చి అమ్మ అన్ని సమస్యలకి వేయలేదాన్ని. కొన్ని వీటికి ముఖ్యమైన సమస్య ఉంటుంది. అంటే కొన్ని దుష్టగ్రహాలు కొన్ని పూజలకు కనపడవు, వాటి భద్రతలు అవి ఉంటాయి. అటువంటి అంజనానికి దానికి అంజనం అనేది ఒక కాటుక లాంటిది. అది అంజన కాటుక అనేది చెయ్యాలి. దాన్ని చేసేదే చాలా కష్టం. అది ఎలా చేస్తారు? అది ఎలా చేస్తారంటే శ్మశానంలోకి వెళ్తాం. శ్మశానంలోకి వెళ్తే, అంటే శ్మశానాలు ఎక్కడ పడితే అక్కడ దొరకదు. అది వచ్చి పైన ఇటు గూడు కడతారు కదా, ఎక్కడైనా కట్టి కింద కాలుస్తుంది. ఆ కాల్చడం కింద కాల్చడం శవం వచ్చి పైన వచ్చి ఆ బూడిది ఉంటుంది. పైన బూడిది పొగకి ఆ బూడిది అతుక్కుంటుంది, నల్ల. అది వచ్చి ఆ బూడిదిని తీయాలి. శవం కాల్చినప్పుడు ఏదైతే పొగ వస్తుందో అది ఆ బూడిది పైన అంజనం. ఆ బూడిది తీసి ఇంకా కొన్ని వస్తువులు ఉన్నాయి, ఇంకా బయట కొట్లలో కొని గోరోజనం అని, కస్తూరి అని, ఇట్లాంటి కొన్ని కొనే ఉంటాయి పూజల్లో. అవన్నీ కలిసి కాటుక తయారు చేస్తాం. ఆ కాటుకుని తెచ్చి తమలపాకులో, కోడిగుడ్లు, నిమ్మకాయలు వేస్తాం. దీనివల్ల అంటే ప్రాబ్లం అవుతాయా? ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. ఎట్లంటే అది వేసి చూస్తే ఎటువంటి దుష్టగ్రహ కూడా కంటికి కనపడుతుంది. కంటికి కనిపిస్తుంది. అంటే మీకు కనపడవు, దాని కన్ను రెప్ప కూడా చూసేవాడికి తెలుస్తుంటుంది. దానికి మాలాంటి వాళ్ళు దాన్ని భద్రత చేసుకొని చూసేవాడు కరెక్ట్ కనపడుతుంది. ఇది ఇక్కడ ఉన్నది, ఇటువంటి గ్రహ ఉన్నది. దీంట్లో ఈ గ్రహాకి నీకు ఏమి కావాలని మాట్లాడే శక్తి ఉంటుంది. ఆ గ్రహాకి కావాల్సిన వస్తువులు, కోళ్ళు, యాట్లు పెట్టి దాన్ని అర్పణ చేస్తాం. అర్పణ చేస్తే ఆ ఇంట్లో ఉన్న దుష్టగ్రహ వెళ్ళిపోతుంది.
ఓకే ఓకే. మీ వరకు ఎప్పుడైనా అంచనా వేసే అవసరం వస్తుంది. మీరు వేసారు? ఎలాంటి సమస్యలకు వేశారు మీరు? ఈ వ్యవసాయదారులకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా టాలెంట్ ఉండి కూడా వాళ్ళ దగ్గర వ్యాపారం అమ్ముడు పోదు. ఓకే ఓకే. బిజినెస్లో ఇట్లాంటి ప్రాబ్లాలు ఉంటాయి. కొన్ని ఇళ్లల్లో వచ్చి చాలా రోజులు మూతపడిన తర్వాత ఆ ఇండ్లు కొనుక్కుంటారు. అవును. మనకు ఎక్కువ రోజులు మూతపడిపోతే ఏదో ఒక దుష్టగ్రహం అటువంటి వాళ్ళకి తెలియదు కదా, వచ్చేస్తారు. కొంతమంది వచ్చి మన ఆంధ్రులో అయితే, మన తెలుగు వాళ్ళం అయితే ఎక్కువ శాతం సత్యనారాయణ వ్రతం చేస్తాం. అవును. వాళ్ళకి ఎక్కువ శాతం క్లియర్ అయిపోతాయి. సత్యనారాయణ వ్రతం చేసి ఇంట్లో ఉన్న గ్రహాలు పోతాయి. తెలిసిందా? తమిళ వాళ్ళు వచ్చి సత్యనారాయణ వ్రతం చేయరు. తమిళ వాళ్ళకి వచ్చి గణపతి హోమం అంటారు. అవును. ఆ గణపతి హోమం చేస్తారు. ఓకే. ఇక అట్లాంటి కొన్ని ఉంటాయి. అట్లాంటి వాళ్ళు మా దగ్గర తమిళ, ఇప్పుడు ఇక్కడ ఉన్న మేము మా గురించి ఎక్కడెక్కడో తెలుస్తుంటుంది. అవును. వాళ్ళకి కాల్ చేస్తుంటారు, మాకు ఫోన్ ద్వారా కూడా మేము చెబుతుంటాం. ఇక్కడి నుంచి మాకు కోయంబత్తూరు కానీ, ఈరోడ్ కానీ, సేలం కానీ, ఇక తిరునెల్వేలి లాస్ట్కి తమిళనాడు చివరికి కన్యాకుమారి, రామేశ్వరం ఇవన్నీ మాకు వెళ్ళొస్తూనే ఉంటాం. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఫోన్ ద్వారాగా మాతో మాట్లాడుతారు. వాళ్ళకి మేము షాల్ చేస్తూనే ఉంటాం. అది రైట్. సో ఇప్పుడు ఏంటంటే బిజినెస్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మంది అయితే మీరు ఇందాక చెప్పినట్టు ఒకళ్ళు ఎదిగితే చాలా మంది కూడా ఓర్చుకోలేక వాళ్ళకి చేస్తారు. అలాగా బిజినెస్ కొంతమంది ఎంత స్టార్ట్ చేసి ఎంత వాళ్ళు ప్రయాసపడి కష్టపడినా దాంట్లో ప్రతిఫలం అనేది దొరకదు. కొంతమందికి ఎన్ని ఇయర్స్ అయిపోతున్నా వాళ్ళు ఇంకా నష్టపోవడమే తప్ప వాళ్ళకి జరగదు. సో అలాంటి వాళ్ళు మీ వరకు ఎప్పుడైనా వచ్చారా? అయితే ఆ కేసెస్ ఎలా ఉంటాయి కొంచెం వివరించండి. మా దగ్గర చాలా మంది వచ్చారమ్మా. ఎంతో మంది తెలివికలు ఉంటారు. వీళ్ళకన్నా తెలివికలు తక్కువ వాళ్ళు కూడా చాలా మంది డెవలప్ అవుతుంటారు. కానీ వీళ్ళు ఎంత ట్రై చేసినా ఆరంభించిన కానీ ఉంటారు. అదే దుష్ట ప్రయోగం, కన్ను దిష్టి ప్రజల గోస. ఆ ప్రజల గోస వల్ల ఎదుగుదల ఉండదు వాళ్ళకి. ఆ ప్రజల గోస వాళ్ళకి తగలకుండా ఉండటానికి కొన్ని వస్తువులు ఇస్తుంటాం మేము. ఆ వస్తువులు ఇస్తే వాళ్ళు ఎంత ప్రజల గోస ఉన్నా వాళ్ళకి ఏది ఒకటి ఎఫెక్ట్ తగలకుండా ఎక్కడికి పోయినా వాళ్ళకి జయం దొరుకుతుంది. మళ్ళీ వాళ్ళు కష్టపడిన దానికి ఫలితం దొక్కుతుంది. రైట్. అయితే బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీలాంటి వాళ్ళని కలవడం కానీ లేదా ఏదైనా పూజలు కానీ చేస్తుంటారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ముందుకు వెళ్ళొచ్చు మీ మాటల్లో? బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు వచ్చి ఎక్కువ శాతం వచ్చి పండితులను బట్టి చేస్తారు. బ్రాహ్మణ వాళ్ళు అంటారు కదా, బ్రాహ్మణులు పెట్టి చేస్తారు. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాతనే మేము వెళ్తుంటాం. వెళ్ళి వాళ్ళకి ఏ ఒక దుష్టగ్రహాలు లేకుండా, ఏది లేకుండా కొన్ని యంత్రాలు, తాయెత్తులు ఇట్లాంటివి ఉంటాయి కదా, అష్టదిగ్బంధం లాంటి కొన్ని గుమ్మంలో కడుతుంటాం. కట్టి దానికి పూజలు చేసి భద్రత చేసి వాళ్ళకి జాగ్రత్తలు చెప్తుంటాం కొన్ని. అయితే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు కొంతమంది. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంటారు. అట్ ద ఎండ్ పెళ్ళైన ఒక 2 ఇయర్స్కే విడిపోవడం కానీ, ఇంట్లో సమస్యలు రావడం కానీ, లేదా అత్త కోడలికి, మామ కొడుకుకి, లేదా డాడీ కొడుకుకి, ఇలా ఇంట్లో ప్రతి రిలేషన్కి కొట్లాట్లు ఉంటుంటాయి. అయితే ఇవంతా కూడా దేనివల్ల తరచూ గొడవలు అనేది ఇంట్లో వస్తుంటాయి? దేనివల్ల అనుకోవచ్చు గురు? ఇది దేనివల్ల అంటే అమ్మా, కొంతమందికి వచ్చి దుష్టగ్రహాలు అనేది ఉంటాయి. కొంతమందికి మనిషికి అడ్జస్ట్ కాదు. ఓపిక అంటారు కదండి, ఆ ఓపిక రాదు. ముందు ఓపికతో ఉంటే ఎంతలా పెద్ద సమస్య అయినా కూడా దానికి స్మూత్గా సాల్వ్ చేసుకోవచ్చు. ఈ ఓపిక ముఖ్యం, ఒక స్త్రీకైనా పురుషుడికైనా కూడా. తెలిసిందా? మనకు సకలం చూసేది ఒక స్త్రీ. ఒక భర్త అనేది భార్య పెళ్లి చేసుకుంటారో భార్య సకలం చూస్తుంది, భార్య కూడా అట్టే చూస్తుంది. కాకపోతే కొంచెం ఓపిక ఇద్దరికీ ఉండాలి. ఈ ఇడాకులు అనేది, ఈ గొడవలు అనేది వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. లైఫ్ అనేది చాలా పెద్దది. ఈ రోజుతో ముగిచ్చేది కాదు, అయిపోయింది అనుకుంటా ఏమీ లేదు. ఎందుకంటే మనం ఈ రోజు పడ్డ గొడవ వచ్చి లైఫ్లో ఒక చిటికిడంతా ఇంకా చాలా ఉంది. ఈ చాలా ఉన్నదాన్ని తలుచుకుంటే ఈ గొడవలు రావు. ఈ లైఫ్లో ఈ చిన్న గొడవ, ఈ ఒక్క నిమిషం ఎవరు వచ్చినా సరే గొడవ వచ్చినప్పుడు ఒక నిమిషం శాంతం పడితే ఆ గొడవ అనేది ఉండదు. కొంతమంది దుష్ట ప్రయోగాలకి, ఇటువంటి మీరు అన్నట్టుగా అత్తా కోడలు ఏజ్యాలకి ఇటువంటి వాళ్ళు గురవుతుంటారు. దానికి కూడా మా దగ్గర ఈ ముక్తులు ఉంటాయి. ఓకే. దానికి కూడా పూజలు చేస్తుంటాం. కొంతమంది కొన్ని వస్తువులు ఇస్తుంటాం. తెలిసిందా? ఏ ఒక ప్రాబ్లం అయినా మా దగ్గర వచ్చి మ్యాక్సిమం సొల్యూషన్ ఉంది. అలాగే పెళ్ళి చాలా సంవత్సరాలు అయినా కూడా సంతాన ప్రాబ్లం అనేది చాలా మందికి ఇప్పుడున్న అయితే ఇప్పుడు వాటి కోసం ఫర్టిలిటీ హాస్పిటల్స్ చాలా వచ్చేసాయి. అయితే అలాగా సంతానం కోసము ఎంతమంది ట్రై చేసినప్పటికీ అది కుదరట్లేదు. అయితే దానికి కూడా జనాల పూజలు చేస్తారనో, లేకపోతే ఇలా వశీకరణ వాటి వల్ల కూడా సంతానం రాకపోవడం అనేది ఇళ్లలో జరుగుతాయి. దానివల్ల కాపురాలు విడిపోవడం కానీ, ఫ్యామిలీస్లో ప్రాబ్లం రావడం కానీ జరుగుతాయి. సో ఇలా సంతానం ప్రాబ్లం వచ్చినప్పుడు మీ వరకు ఎలాంటి ప్రాబ్లం, మీ వరకు ఎలా వచ్చారు క్లయింట్స్, మీరు ఎలా వాళ్ళని డీల్ చేస్తారు కొంచెం చెప్తారా? చేస్తామమ్మా. మేము సంతాన ప్రాబ్లం అనేది వచ్చి మ్యాక్సిమం వచ్చి మీరు అన్నట్టుగా వస్తుంటాయి. కొంతమందికి విలేజ్లలో అయితే
నాగదోషం అంటారు. నాగదోషాలు ఉంటాయి కొన్ని, తెలిసిందా? నాగదోషాలు ఉంటాయి. ఆ నాగదోషాల వల్ల కొంతమందికి సంతానం వచ్చి లేట్ అవుతుంటుంది. కాకపోతే మీరన్నట్టుగా ఏదైనా దుష్ట ప్రయోగాలు దురుప్రయోగాలు కొంతమంది సంతానం కలగకుండా, ఈ అమ్మాయికి సంతానం కలగకపోతే వాళ్ళకేదో బెనిఫిట్ జరుగుతుందని కొంతమంది ఈ రకంగా చేస్తుంటారు. కానీ అటువంటివి కూడా రాకుండా మేము వచ్చి ఆ ప్రాబ్లం కూడా తీరిపోయి మా దగ్గరకు వస్తే కరెక్ట్గా సంవత్సరంలో వాళ్ళకి సంతానం అనేది చాలా మంది వస్తారమ్మా, చేసిన వాళ్ళే ఉన్నారు. సో మీ వరకు వచ్చినప్పుడు విత్ ఇన్ ఎన్ని డేస్ లోనే మీకు వచ్చిన వాళ్ళకి రిజల్ట్ అనేది దొరుకుతుంది? ఒకళ్ళు నెల 3 నెలలు అట్లా ఉంటుంది దానికి. సో అలాగే పిల్లల సమస్యలోనే చదువు ప్రాబ్లం కానీ, లేదా ఎంత చదువుకున్న మంచి పెద్ద చదువు చదివిన, ఫారెన్స్కి వెళ్ళి మంచి చదువు చదివిన జాబ్ రాకపోవడం కానీ, జాబ్ వచ్చాక ఎక్కడైనా ప్రయాణం చేద్దామంటే వీసా ప్రాబ్లమ్స్ అవడం కానీ, ఎక్కడో ఒక దగ్గర స్టాప్ అవుతూనే ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ పిల్లలకి ఎందువల్ల రావచ్చు అనుకుంటారు? మీరు అన్నట్టుగా పిల్లలకి ఈ ప్రాబ్లం చదువు అనేది రాకుండా వచ్చేది కొంతమందికి కొన్ని గ్రహాలు ఉంటాయి, కొన్ని దోషాలు ఉంటాయి, తెలిసిందా? అవి ఈ చదివినా ఉద్యోగం రాకుండా ఉండడానికి దిష్టి ప్రయోగాలు ఉంటాయి. చదివినా కూడా జాబు రాదు కొంతమందికి. ఆ జాబు రాకుండా కారణం వచ్చి దృష్టి ప్రయోగం అంటున్నారు. ఆ దృష్టి తీరిపోతే ఆ జాబ్ వస్తుంది. అనుకూలం జాబ్, అనుకున్న జాబు రావాలి తప్ప ఏదో ఒక జాబ్ చేయాలంటే ఎక్కడైనా దొరుకుతుంది. కానీ వీళ్ళు ఇంత కష్టపడి ఒక 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చదివి వీళ్ళకి గోల్ ఒకటి ఉంటుంది. ఆ గోల్ వీళ్ళకి ఎప్పుడు దొరకలేదో వాళ్ళు అనుకుంటారు, ఇంత కష్టపడి అనుకున్న సాధించలేదు అనేది ఒకటి ఉంటుంది. కాకపోతే ఎంత అనుకున్నా కూడా మనిషికి అనేది ఒక గ్రహ ప్రాబ్లం ఉంటే అదృష్టం అనేది కొంచెం పక్కకు తప్పు. ఈ అదృష్టం అనేది పక్కకు తప్పిందంటే మనం పోయే దారి అనుకూలం జరగదు. అది అనేది ఈ గ్రహాలు గుర్తుంచుకోవాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీ వరకు వచ్చినాయి అమ్మా, క్లియర్ చేసాం. చాలా మంది క్లియర్ చేస్తున్నాం, వస్తూనే ఉంటారు, మంచిగా అయితేనే ఉంటాం. అయితే మనీ ప్రాబ్లం ఇప్పుడున్న జనరేషన్లో 99% కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఎంత సంపాదించినప్పటికీ, ఎంత ఖర్చులు తగ్గించుకున్నా, సేవ్ చేసుకుందాం అనుకున్నప్పటికీ కూడా మనీ చేతిలో ఆగిపోవడం, అది ఏదో ఒక రూపంలో వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే డబ్బులు చేతిలో ఆగాలన్నా, లేదంటే మనం సంపాదించినట్టు మన చేతిలో ఉండాలన్నా ఎలాంటి పూజలు మనం చేయించుకోవాలి? లేకపోతే మీ వరకు వచ్చేటప్పుడు మీరు దాన్ని దానికి ఉంటాయమ్మా. కుబేర యంత్రం ఉంటుంది, కుబేర యంత్రం, లక్ష్మీ యంత్రం ఉంటుంది. ఈ యంత్రాలు రాసి కొన్ని దానికి విధానాలు ఉంటాయి. దానికి మీరు కూడా పాటించేట్టు ఇళ్లలో ఉండి కూడా పాటించే విధానాలు ఉంటాయి. అవి చేస్తే ఖచ్చితంగా నిలబడతాయి డబ్బులు. కుబేర ముద్ర కూడా ఉంటుంది ఒకటి, కుబేర ముద్ర అంటారు. ఆ కుబేర ముద్ర కూడా కొంతమంది గృహంలో ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు దాన్ని చేసే విధానం ఉంటుంది. దానికి మన దగ్గర ఉన్న చెడుని ఏదైనా ఉంటే దాన్ని తీర్చేసుకొని అది చేస్తే అప్పుడు మనకు అనుకూలం జరుగుతుంది. అయితే ఇప్పుడు చెప్పే టాపిక్ వచ్చేసి దయ్యాలు. గురువుగారు, నిజంగా మనం దేవుడు ఎంత ఉన్నాడని నమ్ముతామో దయ్యాలు కూడా ఉన్నాయని నమ్మాలంటారా? ఖచ్చితంగా. అవి ఉంటే గనక మనకి ఏ రూపంలో దాని అలికిడి కానీ, ఏ రూపంలో మనం దాన్ని తెలుసుకోవచ్చు, దాని సౌండ్స్ కానీ, లేకపోతే అది మన పక్కలో ఉందని మనం ఎలా గుర్తుపట్టవచ్చు దాన్ని? ఎట్లా అంటే అమ్మా, కొంతమందికి దెయ్యాలు ఉన్న వాళ్ళకి మీద గట్ట ఉంటాయి, కొంతమంది ఇంట్లో ఉంటాయి. ఆ ఇంట్లో వచ్చి ఒక మంచి మనశ్శాంతి అయిన కార్యక్రమాలు జరగవు. దెయ్యం ఉంటే గనక జరగవు. ఒక సంతోషమైంది పోయేటప్పుడు ఒక మనిషి మీద ఏదో ఒక ఎఫెక్ట్ వచ్చేస్తుంది. ఎఫెక్ట్ వచ్చి ఎమ్మటే దానికి గొడవ ఏదో ఒకటి ఆ ఒక సంతోషాన్ని ఎమ్మటే తీసేస్తుంది. గురుగారు, నేను ఒక మాట విన్నాను. అదేంటంటే దయ్యాలు కూడా అందరికీ కనపడవు, దాని అలికిడి కూడా అందరికీ వినపడవు. గ్రహాలు ఎవరికైతే డల్ ఉంటాయో, ఎవరైతే రాశి తక్కువలో ఉంటుందో వాళ్ళకి వినిపిస్తుంది, కనిపిస్తుంది అంటారు. ఎంతవరకు నిజం అది? దెయ్యాలు అనేది ఎక్కువ శాతం వచ్చి అందరికీ కనపడవు. దాన్ని నమ్మిన వాడికి తెలిసిందా, దీన్ని చూడాలనుకుంటే మనం కనపడదు. అది మీకు ఎప్పుడైనా మనకు కనపడుతూనే ఉంటాయి. పూజలలో కూర్చున్నప్పుడు కనపడుతుంటే కొన్ని ఒక్కొక్క మనిషి మీద ఉంటుంది కదమ్మా, దాని మించి తీయాలి. దిగదూర్చని చెప్పాను కదా ఫస్ట్ నేను. అటువంటి తీసేటప్పుడు ఆ మనిషి మీద ఒక 2 మనుషులకు వెయిట్గా ఉంటుంది. మనిషి మీకు ఇబ్బంది పెడుతుంటుంది. ఇక పెడతాయి. మన భద్రత మనకు ఉంటాయి కదా, కొంచెం మా భద్రత మాకు ఉంటుంది. ఆ భద్రత వల్ల మా దగ్గరికి రాదు. అది వచ్చి ఒక ముంత పెడతాం, దిగంటే ఆ ముంతలోకి దిగుతుంది. దాన్ని కట్టేసి మంత్ర కట్టి దాన్ని కట్టి దాన్ని తీసుకుని కాల్ చేస్తాం. ఓకే, రైట్. అష్టదిగ్బంధన అంటే ఏంటి? అష్టదిగ్బంధన అంటే అమ్మ, ఇది వచ్చి చాలా విధాలు ఉంటాయి. కొన్ని విధానాలు చాలా ఉంటాయి. అష్టం అంటే మన దాంట్లో వచ్చి సంస్కృతంలో వచ్చి 8. అష్టం అంటే 8. ఒక దుష్టగ్రహ ఇంట్లోకి రావాలన్నా,
ఒక లక్ష్మీ దేవత బయటికి పోకుండా ఉండాలన్నా ఈ అష్టదిగ్బంధం అన్నిటికీ పనిచేస్తుంది. ఒక మనిషి జయానికి పనిచేస్తుంది, అపజయానికి పనిచేస్తుంది. ఓకే. ఈ జయానికి వచ్చి అష్టదిగ్బంధన చేసిన తర్వాత ఈ లోన ఉన్న గ్రహాలను తీసి పడేయవచ్చు, అవి మళ్ళీ రావు లోనకి. ఓకే. అష్టదిగ్బంధనం చేయకుండా మనం ఏది చేసినా అది పాస్ కాదు. వచ్చిందా? అష్టదిగ్బంధన అనేది కొంతమందికి తెలుస్తుంది, చాలా మందికి తెలుసుకోవాలి ముందు. అది అష్టదిగ్బంధన అంటే అది కట్టుకట్టాలి, దానికి 8 రకాలు కట్టుకట్టి దానికి విధానాలు చాలా ఉంటాయమ్మా. ఆ విధానాల ప్రకారంగా చేస్తే కరెక్ట్గా పాస్ అయిపోతుంది. అష్టదిగ్బంధనం ఒక ఇంటికి అనేది చాలా మంచిది. ఓకే. అందరూ చేయించుకోవచ్చు. అందరూ చేసుకుంటే చాలా మంచిది. పెద్ద పెద్ద బిజినెస్ మెన్ కూడా చేసుకుంటారు. మీరు ఇక్కడ ఈ జ్యోతిషాలయం ఈ ఆఫీస్ పెట్టి దగ్గరగా 6-7 సంవత్సరాలు అవుతుందనే విన్నాను. అయితే తక్కువ టైంలో కూడా బాగా జనాలు రావడం కానీ వాళ్ళ సమస్యలు మీకు చెప్పడం కానీ జరుగుతుంది. అయితే ప్రధానంగా భక్తులు ఏ సమస్యతో మీ వరకు వస్తుంటారు? మా దగ్గర వచ్చే సమస్యలు వచ్చామా, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వచ్చింది, ఎక్కువ శాతం రియల్ ఎస్టేటు బిజినెస్ మెన్స్ వస్తుంటారు. మనకు కుటుంబంలో గొడవలు వస్తుంటాయి కదమ్మా, వాళ్ళు వస్తుంటారు. వ్యవసాయదారులు వస్తుంటారు. వచ్చిందా? ఇక్కడి నుంచి బయటకు చెప్పు ఇట్లా మన గురించి తెలుస్తుంది కదా. తెలిసిన తర్వాత మాకు బిజినెస్ మెన్లు, వ్యవసాయదారులు వేరే వేరే ఊరు నుంచి కూడా ఇక్కడికి వచ్చి క్లీన్ చేసుకొని పోతుంటారు. వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళకి వ్యవసాయం గురించి, కొంతమందికి 10 ఎకరాలు 20 ఎకరాలు 50 ఎకరాలు ఉన్నా కూడా పేరుకుంటాయి, దాంట్లో అభివృద్ధి ఉండదు. అవన్నీ క్లీన్ చేసుకుంటే మా దగ్గర వచ్చి చేసుకొని పోతాం. రైట్. ఇప్పుడు ఒక మనిషి మీ వరకు వచ్చినప్పుడు అనుకోండి, అయితే ఆ మనిషికి మీరు ఏం చెప్తారు? అంటే ఎలాగా ఆయన ఒక సమస్య వచ్చినప్పుడు ఆయనకి మీరు ఏం చెప్పి పంపిస్తారు, లేదా ఆ సమస్యను మీరు ఎలా తీరుస్తారు? పెద్ద పెద్ద సమస్య అంటే ఇంకా ఇది నా వల్ల కాదు అన్న సమస్య ఎప్పుడైనా మీ వరకు వచ్చిందా? వస్తాయమ్మా, మా దగ్గరికి వచ్చినాయి, చాలా వచ్చినాయి. మా వల్ల కాదు, ఇక వాళ్ళు ఎంత కష్టపడ్డా డెవలప్ కాకుండా ఉంటే ఇక వాళ్ళ వల్ల ఏమవుతుంది, ఇంకేం చేయాలనుకుంటారు. అట్లాడప్పుడు మా దగ్గరికి వస్తుంది, దానికి తగిన సొల్యూషన్ చేసి పంపిస్తాం, మేము కరెక్ట్గా బాగుపడతాం. సో కోయరాజుల వారు కానీ ఇలా ఎవరైనా కూడా పూజారులు అంటే ఇప్పుడున్న జనరేషన్ ఒక బ్యాడ్ మిత్ ఏంటంటే క్షుద్ర పూజలు చేస్తారు, చాతబడులు చేస్తారు. వేరు స్పెసిఫిక్గా ఇలాంటి ఒక ఆఫీస్ పెట్టుకున్న వాళ్ళకి అయితే ఆ ఒక మార్క్ అనేది ఉంది. క్షుద్ర పూజలు చేస్తారు, చాతబడులు చేస్తారు, వశీకరణం వీళ్ళే చేస్తారు, వీళ్ళే విడిపిస్తారని. మీరు ఎప్పుడైనా క్షుద్ర పూజలు చేశారా? మేము క్షుద్ర పూజలు వచ్చి విముక్తి చేశాం, వాళ్ళకి అవతల వాళ్ళకి మేము చెయ్యను. మనకు వీలైతే ఒక మనిషికి మంచి చేయాలి, లేకపోతే చేయకుండా కూడా ఉండొచ్చు, కానీ చెడు మటుకు చేయకూడదు. ఇక చివరిగా గురుగారు, ఇప్పుడు హైదరాబాద్ ఉన్న వాళ్ళు మీ అడ్రస్ కనుక్కొని మేము మీ వరకు రావచ్చు. అదే దూర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో, ఇతర స్టేట్స్లో ఉన్న వాళ్ళు ఎలా మిమ్మల్ని, అంటే మీరు చెప్పారు ఇందాక చేయి చూసి చెప్తాము లేదా ముఖం చూసి చెప్తామనేసి, ఫోన్లోనే మాట్లాడితే తెలియదు సమస్య, మరి మీరు వాళ్ళని ఎలా కన్సల్ట్ అవుతారు? వాళ్ళ సమస్య మీరు ఎలా తెరుస్తారు? ఇక అదేనమ్మా, ఫోన్లో వచ్చి వాట్సాప్ ఉంది కదా ఇప్పుడు. అవును, ఇప్పుడు ఇక్కడ తండ్రులు ఉంటాడు, కొడుకు ఫారిన్లో ఉంటారు, వాళ్ళకి మా గురించి తెలుసుకుంటుంది. ఇక్కడ వాళ్ళు వచ్చి మాకు ఫోన్ చేస్తుంటారు, వాట్సాప్లో వాళ్ళ ఫోటోలు, డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తుంటారు. అవి పంపించిన తర్వాత వాళ్ళ హస్తరేఖలు కూడా ఫోటోలు పంపిస్తారు, అవి కూడా చూసి ఫోన్లోనే మేము చెప్పగలుగుతాం. ఓకే. అంటే వాళ్ళ ఫేసెస్ కానీ వాళ్ళ చేతులు కానీ వాళ్ళ హస్తరేఖలు, కుడి చేయి, ఆడ మగవాళ్ళకి అయితే కుడి చేయి, ఫొటోస్ చూసి కూడా మీరు వాళ్ళ చరిత్ర చెప్తారు. చెప్పేస్తాం. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బిజీగా ఉన్నప్పటికీ మాకు సమయం ఇచ్చి మన వ్యూవర్స్కి మీరు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, సో ఇక్కడ నేను అడ్రస్ మరియు ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అలాగే ఈ నెంబర్ ఇక్కడ పైన మన వీడియో మీద స్క్రోల్ అవుతుంది. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రతి సమస్యకి ఇక్కడ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో వీడియో మొత్తం చూసారు కదా, మరి ఏ సమస్య ఉన్నా కిందున్న నెంబర్కి లేదా మన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి వెంటనే మీరు స్వయంగా హైదరాబాద్ ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా ఆఫీస్ రావచ్చు, లేదా మీరు ఇతర దేశాలు, ఇతర స్టేట్లు ఉన్నట్లయితే మనకు ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంది. కాల్ చేసి మీకున్న సమస్యని సాల్వ్ చేసుకోవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ, సైనింగ్ ఆఫ్ టుడే.